Today I am going to discuss about the fundamental of nursing for the GNF first year. In this we are going to discuss about the unit second, that is nursing care of the patient. In this we are going to discuss about the reporting. So in the previous class we have seen about the recording. Now we are going to discuss about the reporting. So the definition of the reporting, it is the verbal or written communication of data regarding the patient health status, needs and the treatment and outcome and the response. So the reporting means it is become verbal or written communication. Ante reporting anedi manam oral ga ivvadam lekapothe written form lo ivvadam. So it is the communication of data and regarding the patient's health status, needs and the treatment and outcome and the responses. So the reporting lo verbal form ga lekapothe written form lo anedi manam information ante communicating the communication of data. So ఈ రిపోర్టింగ్లో లేకపోతే రిటర్న్ ఫామ్లో ఓరల్గా మనం ఏం ఇన్ఫర్మేషన్ అనేది కమ్యూనికేట్ అంటే షేర్ చేసుకుంటామంటే పేషెంట్కి సంబంధించిన కేర్ కానీ లేకపోతే పేషెంట్కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అవుట్కమ్ ఏ విధంగా ఉంది, సో పేషెంట్కి సంబంధించిన ఏ విషయమైనా కానీ మనం ఈ రిపోర్టింగ్లో ఓరల్గా లేకపోతే రిటర్న్ ఫామ్లో అనేది ఇస్తాం. సో దట్ ఈస్ ద రిపోర్టింగ్. So reporting, it is the verbal or written communication of data. అంటే వర్బల్గా అంటే ఇప్పుడు డాక్టర్ రౌండ్స్కి వచ్చిననుకో, సో పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఓరల్లీగా ఇస్తాం. సో పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, ఈ ఇన్వెస్టిగేషన్స్ అయిపోయినాయి, సో మనం ఓరల్గా కమ్యూనికేట్ అవుతాం. సో దట్ ఈస్ ద verbally we are giving the information to the others. So in written form means there is a అంటే పేషెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ అవన్నీ మనం రిపోర్టింగ్ చేయాలి. సో దట్ ఈస్ ద రిటర్న్ ఫామ్లో రిపోర్ట్ చేయడం. సో దట్ ఈస్ ద verbal or written communication of data regarding the patient health status, needs and the treatment and outcome responses. Next one, reporting facilitates clinical decision making and continuity of care and coordination among health team members. సో రిపోర్టింగ్ వల్ల క్లినికల్ డెసిషన్ మేకింగ్ అంటే క్లినికల్కి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కానీ రిపోర్ట్స్ అనేది ఉపయోగపడతాయి. సో అదేవిధంగా కంటిన్యూటీ ఆఫ్ కేర్. సో అంటే మనం పేషెంట్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే ట్రీట్మెంట్ అనేది సేమ్గా కంటిన్యూ చేయాలా లేకపోతే ఏదైనా చేంజ్ అనేది చేయాలా, సో కంటిన్యూటీ ఆఫ్ కేర్ గురించి కూడా ఈ రిపోర్టింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా కోఆర్డినేషన్ ఎమాంగ్ హెల్త్ టీమ్ మెంబర్స్, అంటే కోఆర్డినేషన్ రిపోర్టింగ్ ద్వారా హెల్త్ టీమ్ మెంబర్స్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద రిపోర్టింగ్ వల్ల కోఆర్డినేషన్ అంటే హెల్త్ టీమ్ మెంబర్స్ మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఉంటుంది. అదేవిధంగా క్లయింట్కి కేర్ అనేది కంటిన్యూషన్ చేయాలా వద్దా అని రిపోర్టింగ్ ద్వారా మనం ఇవ్వవచ్చు. సో దట్ ఈస్ ద రిపోర్టింగ్. సో ఇట్ బికమ్ facilitates the clinical decision making and continuity of care and coordination between the health team members. So the next one, the types of reporting. So the types, it includes the become 6 types. So first one is the reports among the members of the నర్సింగ్ టీమ్. అంటే రిపోర్ట్స్ అనేది నర్సింగ్ టీమ్ మెంబర్స్లో అంటే నర్సెస్ మధ్యలో ఈ రిపోర్ట్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది ఫస్ట్ వన్. సో రిపోర్ట్స్ అమంగ్ ద మెంబర్స్ ఆఫ్ ది నర్సింగ్ టీమ్. సో దెర్ ఇస్ ఏ రిపోర్ట్స్ షుడ్ బి మెయింటైన్ బిట్వీన్ ద నర్సింగ్ టీమ్. సో each member of the nursing team gives a detailed report to the team leader either at the end of the day's work or whenever he or she leaves the ward. So he reports among the members of nursing team. ఇది ఇప్పుడు మనం each member of nursing team gives a detailed report to the team leader. So నర్సింగ్ టీమ్ ఉన్నట్లయితే
ఆ టీంలో ఎవరైతే లీడర్ ఉంటారో అంటే పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నర్సింగ్ లీడర్కి అనేది ఇవ్వాలి. అంటే టీంలో ఎవరైతే లీడర్ ఉంటారో సో పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా రిపోర్టింగ్ చేయాలన్నా కానీ టీమ్ లీడర్కి ఇన్ఫార్మ్ చేయాలి. సో అదర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆఫ్ వర్క్, సో అంటే వర్క్ అయిపోవడానికి ముందు అంటే ఆమె నర్స్ అనేది వార్డ్ని లేకపోతే ఎప్పుడైతే వార్డులో నుంచి బయటికి వెళ్తుందో అంటే డ్యూటీ అయిపోయి తను వెళ్తుందో అప్పుడు టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. సో ఈ రిపోర్టింగ్ అనేది ఎనీ టైంలో అయినా కూడా ఇవ్వచ్చు, కానీ ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఇచ్చేటప్పుడు రిపోర్టింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్కి సంబంధించిన ఏ విధమైన చేంజెస్ కానీ ట్రీట్మెంట్ కానీ ఉన్నట్లయితే మనం వేరే వారికి అంటే వార్డ్ని వదిలి వెళ్ళినప్పుడు కానీ ఇంకా డ్యూటీ అయిపోయినప్పుడు కానీ వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళకి పేషెంట్ గురించి రిపోర్టింగ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈచ్ మెంబర్ ఆఫ్ ది నర్సింగ్ టీమ్ గివ్స్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ టు ద team leader either end of the day of work or whenever he or she leaves the ward. So the reporting should be given any time or when the care of the patient or the responsibility of the related to the responsibility related to the care, when it can be changed to one person to another person and it is the reporting should be done. So when the responsibility related to the care from one person to another person has become changed and there is a reporting has to be done. So that is the reports among the members of the nursing team. అంటే పేషెంట్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ ఆర్ కేర్ కానీ ఒక నర్స్ నుంచి ఇంకొక నర్స్కి షిఫ్ట్ అయినప్పుడు పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆమెకి హ్యాండ్ ఓవర్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రిపోర్ట్స్ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ది నర్సింగ్ టీమ్. నెక్స్ట్ వన్, రిపోర్ట్స్ బిట్వీన్ ద హెడ్ నర్స్ అండ్ ద హర్ అసిస్టెంట్. సో హెడ్ నర్స్ ఎప్పుడైతే ఆబ్సెంట్ అవుతారో సో హెడ్ నర్స్ లేని సమయంలో ఈ హెల్త్ అసిస్టెంట్ అంటే ఈ అసిస్టెంట్ అనేది ఏమైతే రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటాయో అవి నిర్వహించాలి హెడ్ నర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు. సో ద అసిస్టెంట్ నర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు టేక్ ఓవర్ ద సూపర్విజన్ ఆఫ్ ది పేషెంట్ కేర్ వెన్ ఎవర్ హెడ్ నర్స్ ఈజ్ ఆబ్సెంట్. సో ఎప్పుడైతే హెడ్ నర్స్ అనేది ఆబ్సెంట్ అవుతారో అప్పుడు ఆమె యొక్క రెస్పాన్సిబిలిటీ అనేది ఈ అసిస్టెంట్ అనేది తీసుకోవాలి. అంటే పేషెంట్కి సంబంధించిన ఏ విధమైన కేర్ కానీ ఒకవేళ హెడ్ నర్స్ ఆబ్సెంట్ ఉన్నట్లయితే ఈ హెల్త్ అసిస్టెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. సో ఈ హెడ్ నర్స్ మళ్ళీ ఎప్పుడైతే డ్యూటీ లీవ్స్ అయిపోయినా కానీ సో ఆబ్సెంట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి డ్యూటీకి జాయిన్ అయినప్పుడు పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం హెడ్ నర్స్కి ఇవ్వాలి. సో దాన్ని రిపోర్టింగ్ చేయాలి. అంటే ఆమె లేని సమయంలో పేషెంట్కి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సో పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం హెడ్ నర్స్కి ఈ అసిస్టెంట్ నర్స్ అనేది ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో దట్ ఈస్ ద reporting between the head nurse and her assistant. So the next one, reports between the head nurse and the nursing superintendent. So the nursing superintendent and the head nurse. So between the reports between the head nurse and the nursing superintendent. So డేలో కానీ ఈవినింగ్లో కానీ నైట్లో కానీ సో పేషెంట్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కానీ రిపోర్టింగ్ కానీ సో ఈ హెడ్ నర్స్ అనేది నర్సింగ్ సూపరింటెండెంట్కి ఇన్ఫర్మేషన్ రిపోర్టింగ్ అనేది చేయాలి. సో పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ట్రీట్మెంట్కి సంబంధించిన కానీ సర్జరీస్కి సంబంధించిన కానీ సో పోస్ట్ ఆపరేటివ్లో పేషెంట్కి ఏమేమి కేర్ ఇస్తున్నాం సో ఎవ్రీథింగ్ ద హెడ్ నర్స్ అంటే ఒక డేలో నైట్ కానీ డేలో కానీ ఏమైతే ట్రీట్మెంట్ ఇచ్చామో మనం మొత్తం ఇన్ఫర్మేషన్ హెడ్ నర్స్ అనేది నర్సింగ్ సూపరింటెండెంట్కి రిపోర్టింగ్ చేయాలి. సో దట్ ఈస్ ద రిపోర్ట్స్ బిట్వీన్ ద హెడ్ నర్స్ అండ్ ద నర్సింగ్ సూపరింటెండెంట్. అంటే హెడ్ నర్స్ పేషెంట్కి సంబంధించిన సర్జరీ ఎప్పుడు ఉంది, పేషెంట్కి ఏమేమి ట్రీట్మెంట్ ఇస్తున్నాయి, ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ అవుతున్నాయి, సో అవన్నీ ఇన్ఫర్మేషన్ హెడ్ నర్స్ నర్సింగ్ సూపరింటెండెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈస్ ద రిపోర్ట్స్ బిట్వీన్ ద హెడ్ నర్స్ అండ్ ద నర్సింగ్ సూపరింటెండెంట్. Next one, reports to the physician. So the doctor is the leader for the team. So
the doctor should know the condition of the patient. సో ద రిపోర్ట్స్ టు ద ఫిజిషియన్ అంటే మనం పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఫిజిషియన్ డాక్టర్ అనేది టీమ్ లీడర్ అంటే పేషెంట్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా ఫిజిషియన్కి మనం రిపోర్టింగ్ చేయాలి. సో నర్స్ అనేది డే అండ్ నైట్ పేషెంట్తో పాటు ఉండి కేర్ ఇవ్వాలి. అదేవిధంగా పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో మనం ఫిజిషియన్కి రిపోర్టింగ్ చేయాలి. సో దట్ ఈస్ ద reports to the physician. So the next one, reports and accidents and the complaints. So పేషెంట్కి సంబంధించిన యాక్సిడెంట్స్ కానీ అలాంటివి ఉన్నట్లయితే రిపోర్టింగ్ చేయాలి. సో అదేవిధంగా పేషెంట్కి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నట్లయితే అంటే ఒకవేళ పేషెంట్కి ఏదైనా సివియర్ పెయిన్ కానీ సో ఎలాంటి కంప్లైంట్స్ ఉన్నా కానీ మనం దాన్ని రిపోర్టింగ్ చేయాలి. సో పేషెంట్కి సంబంధించిన ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే డాక్టర్కి మనం వెంటనే రిపోర్టింగ్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఎవాల్యుయేషన్ రిపోర్ట్స్. సో రిపోర్టింగ్ చేసిన తర్వాత ఎవాల్యుయేషన్ అవుట్కమ్ రిజల్ట్ ఏ విధంగా ఉంది అని మనం ఎవాల్యుయేట్ చేయాలి. అంటే డే అండ్ నైట్కి సంబంధించిన అంటే మనం మార్నింగ్ నుంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో 1 డేలో మనం పేషెంట్ ఎంత క్యూర్ అయింది సో అవుట్కమ్ ఏ విధంగా ఉంది. సో దట్ ఈస్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ ది రిపోర్ట్స్. సో దిస్ ఈస్ ద 6 types of report, that is the reports among the members of the nursing team, reports between the head nurse and her assistant, reports between the head nurse and the nursing superintendent, and the reports to the physician, reports on the accident and the complaints, and the evaluation reports. So it completes the reporting nursing process. So in the nursing field, nursing process is very important for the providing care for the patient. So nursing process definition, it is a set of actions used to determine, plan and implement, evaluate nursing care. So nursing process is a become set of actions. So ide set of actions anamata. So used to determine the plan and implement and evaluate nursing care. సో నర్సింగ్ ప్రాసెస్ అనేది మనం దేనికి ఉపయోగిస్తామంటే పేషెంట్కి సంబంధించిన దానికి మనం ప్లాన్ అంటే పేషెంట్కి ఏ విధమైన కేర్ ఇవ్వాలి అని మనం ప్లాన్ చేయడానికి నర్సింగ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాం. అదేవిధంగా మనం ప్లాన్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడానికి ఈ నర్సింగ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాం. అండ్ ఎవాల్యుయేట్ ద నర్సింగ్ కేర్. సో మనం నర్సింగ్ కేర్ ఇచ్చిన తర్వాత మనం కేర్ ఏ విధంగా ఉంది అంటే పేషెంట్ రికవర్ అయ్యిరా లేదా అంటే అవుట్కమ్ ఏ విధంగా ఉంది ఎవాల్యుయేట్ చేయడానికి ఈ నర్సింగ్ ప్రాసెస్ని మనం యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ యాక్షన్ యూస్డ్ టు డిటర్మైన్ ద ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ అండ్ ఎవాల్యుయేట్ ద నర్సింగ్ కేర్. సో నర్సింగ్ ప్రాసెస్ అనేది ఒక సెట్ ఆఫ్ యాక్షన్ అండ్ దీనిని మనం ప్లాన్ చేయడానికి అంటే పేషెంట్కి సంబంధించిన కేర్ అనేది ప్లాన్ చేయడానికి, ప్లాన్ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడానికి, అమలు చేసిన తర్వాత మనం ఎవాల్యుయేట్ చేయడానికి అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంది అని మనం ఎవాల్యుయేట్ చేయడానికి నర్సింగ్ ప్రాసెస్ని ఉపయోగిస్తాం. సో నర్సింగ్ ప్రాసెస్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ఏ systemic method of assessing the health status and diagnosing healthcare needs and formulating a plan and evaluating the effectiveness of the plan. So nursing process is a defined as a systemic method of assessing. So systemic method of assessing అంటే సిస్టమ్ వైజ్గా మనం అసెస్ చేయడం అంటే పేషెంట్కి సంబంధించిన ఏదైనా సిస్టమ్ వైజ్గా మనం అసెస్ చేయడం. సో ఫస్ట్ మనం ఫేస్ అంటే ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే చర్మ సంబంధించిన వ్యవస్థ. సో ఫ్రమ్ ద సిస్టమ్ వైజ్గా మనం అసెస్ చేయాలి అంటే మనం స్కిన్కి సంబంధించిన అంటే స్కిన్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఎండ్ వరకు మనం ఏదైనా ప్రాబ్లం ఉందా అంటే నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అని మనం సిస్టమ్ వైజ్గా అసెస్ చేయాలి హెల్త్ స్టేటస్ని. సో అసెస్ చేసిన తర్వాత దాన్ని డయాగ్నోస్ చేయాలి అంటే డయాగ్నోస్ అంటే మనం దాని యొక్క ప్రాబ్లమ్ని గుర్తించాలి అంటే ఇతనికి ఏ ప్రాబ్లం ఉంది, స్కిన్ ప్రాబ్లం ఉందా లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉందా, సో డైజెస్టివ్ ప్రాబ్లం ఉందా. సో మనం అసెస్ చేసిన తర్వాత అంటే పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ని మనం అసెస్ చేసిన తర్వాత దాన్ని డయాగ్నోస్ చేయాలి. సో డయాగ్నోస్ చేసిన తర్వాత ఫార్ములేటింగ్ ఏ ప్లాన్ అంటే డయాగ్నోస్ చేసిన తర్వాత
దాన్ని మనం ప్లాన్ చేయాలి. అంటే దానికి డిసీజ్ డైజెస్టివ్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి సంబంధించి మనం తగిన విధంగా ప్లాన్ చేయాలి. అంటే ఏం చేస్తే మనం ప్రాబ్లం తగ్గుతుంది, సో మనం ప్లాన్ చేయాలి. సో ప్లాన్ చేసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ అంటే అమలు చేయడం. సో అమలు చేసిన తర్వాత మనం ఎవాల్యుయేట్ చేయాలి. సో ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పేషెంట్ యొక్క అంటే రిజల్ట్ ఏ విధంగా ఉంది, పేషెంట్ క్యూర్ అయిందా లేదా, ట్రీట్మెంట్ యొక్క అవుట్కమ్ ఏ విధంగా ఉంది అని మనం నర్సింగ్ ప్రాసెస్లో మనం యూస్ చేస్తాం. సో ఇట్ ఈస్ ద నర్సింగ్ ప్రాసెస్. సో నర్సింగ్ ప్రాసెస్ డెఫినేషన్, it is a set of action used to determine, plan, implement and evaluate the nursing care. So nursing care is defined as a systemic method of assessing the health status and diagnosing healthcare needs and formulating a plan and evaluating the effectiveness of the plan. So it is the definition of the nursing process. Next one, purpose. So the purpose is to identify a client health స్టేటస్. అంటే పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ ఏ విధంగా ఉంది అని మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. సో ద నెక్స్ట్ వన్, టు ఐడెంటిఫై యాక్చువల్ ఆర్ పొటెన్షియల్ హెల్త్ కేర్ ప్రాబ్లమ్స్. సో పేషెంట్ యొక్క హెల్త్ స్టేటస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్కి ఎట్ ప్రజెంట్ యాక్చువల్గా ఏ హెల్త్ ప్రాబ్లం ఉందా అని మనం ఐడెంటిఫై చేయాలి. సో హెల్త్ స్టేటస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పేషెంట్కి ఎట్ ప్రజెంట్ ఏం ప్రాబ్లం ఉందా అని మనం ఐడెంటిఫై చేయాలి. సో ద నెక్స్ట్ వన్, టు ఎస్టాబ్లిష్ ప్లాన్ టు మీట్ ద ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్. సో మనం ఏమైతే ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేస్తామో దానికి తగిన విధంగా మనం ప్లాన్ అనేది చేయాలి. సో ద ప్లాన్ టు ఎస్టాబ్లిష్ plans to meet the identified problems. So what are the problems should be identified by the nurse or the doctors, and according to that and the plan should be established to treat the patient. So by this plan and we can improve the health condition of the patient. So the next one, to determine the priorities. So what is the priority of the patient? First we should know. So if the patient is having any accident, so the patient having any fracture, so for the fracture patient the priority is become pain. So the patient will have the severe pain. So according to the priority we should give the treatment to the patient. So first one, we can determine the priority. అంటే పేషెంట్కి ప్రయారిటీ అంటే ఏ ప్రాబ్లం ఉందో అని మనం ఐడెంటిఫై చేయాలి. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ పేషెంట్కి ఫ్రాక్చర్ అయింది, సో ఫ్రాక్చర్ అయిన పేషెంట్కి పెయిన్ అనేది సివియర్గా ఉంటుంది. సో పెయిన్ అనేది ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. సో దానికి సంబంధించిన మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అది పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం ద్వారా పెయిన్ అనేది తగ్గుతుంది. సో టు డిటర్మైన్ ద ప్రయారిటీ అంటే పేషెంట్కి సంబంధించిన ప్రయారిటీ ఏంటిదో మనం ఐడెంటిఫై చేయాలి. సో ప్రయారిటీ ఏ విధంగా ఉందో దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి. సో ప్రయారిటీకి తగిన విధంగా మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఒకవేళ పేషెంట్కి ఫీవర్ ఉంది, సో ప్రయారిటీ ఏంటిది, ఫీవర్ని తగ్గించడం. సో ఫీవర్ని తగ్గించాలంటే మనం ఏదైనా పారాసిటమాల్ ఇంజెక్షన్ లేదో ట్యాబ్లెట్ ఇవ్వాలి. సో దీనివల్ల ఫీవర్ అనేది తగ్గుతుంది. సో ఫస్ట్గా మనం ప్రయారిటీని డిటర్మైన్ చేయాలి. సో ప్రయారిటీకి తగిన విధంగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. సో ద నెక్స్ట్ వన్, టు డెలివర్ స్పెసిఫిక్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ టు మీట్ ద పేషెంట్ నీడ్స్. సో పేషెంట్ యొక్క నీడ్స్ని మనం ఫుల్ఫిల్ చేయడానికి మనం ఏదైతే ప్లాన్ చేస్తామో దాన్ని అమలు చేయాలి. సో దట్ ఈస్ ద స్పెసిఫిక్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ టు మీట్ ద patient needs. So to meet the patient needs and we can implement the plan. So that is the purpose of the nursing process. So the next one, the steps of nursing process. So the steps includes the assessment, diagnosis, planning, implementation and the evaluation. These 5 steps can be included in the nursing process. So first one, assessment, diagnosis, planning, implementation and the evaluation. So assessment అంటే
ఫస్ట్ మనం అసెస్ చేయాలి, అంటే పేషెంట్ని మనం అసెస్ చేయాలి, అంటే హెడ్ టు నుంచి టో వరకు మనం అసెస్ చేయాలి, అంటే మనం తల నుంచి కాలి వరకు అసెస్ చేయాలి, అంటే పేషెంట్కి ఏదైనా అబ్నార్మల్గా ఉందా అని మనం పై నుంచి కింది వరకు మనం అసెస్ చేయాలి. సో దట్ ఈస్ ద అసెస్మెంట్. నెక్స్ట్ డయాగ్నోసిస్. సో మనం అసెస్ చేసిన తర్వాత పేషెంట్కి ఏ ప్రాబ్లం ఉందా అని డయాగ్నోస్ చేయాలి. సో ఒకవేళ పేషెంట్కి స్కిన్ ప్రాబ్లం ఉందా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం ఉందా, లేకపోతే డైజెస్టివ్ ప్రాబ్లం ఉందా, సో డయాగ్నోసిస్ అనేది చేయాలి, అంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ద్వారా పేషెంట్ని డయాగ్నోసిస్ చేయాలి, అంటే ఏ విధమైన డిసీజ్ ఉందా అని మనం డయాగ్నోసిస్ చేసిన తర్వాత ప్లానింగ్ చేయాలి. సో అకార్డింగ్ టు ద డయాగ్నోసిస్ వీ షుడ్ ప్లాన్ ఫర్ ద కేర్. సో డయాగ్నోసిస్ అనేది చేసిన తర్వాత దానికి తగిన విధంగా మనం కేర్ ఇవ్వాలో ప్లాన్ అనేది చేయాలి, ఏ కేర్ ఇవ్వాలి అని ప్లాన్ చేయాలి. సో ప్లాన్ చేసిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి, సో దాన్ని అమలు చేయాలి. సో అమలు చేసిన తర్వాత ఎవాల్యుయేట్ చేయాలి, అంటే అవుట్కమ్ ఏ విధంగా ఉంది, రిజల్ట్ ఏ విధంగా ఉంది, పేషెంట్ కండిషన్ క్యూర్ అయిందా లేదా. సో వీ కెన్ ఎవాల్యుయేట్ ద పేషెంట్ కండిషన్. సో ఇట్ ఈస్ ద steps of nursing process. There is the assessment, diagnosis, planning, implementation and the evaluation. So the next one, as first we will discuss about the assessment. So assessment is a systemic continuous collection or the organization and validation. So the assessment definition is become systemic or కంటిన్యూయస్ కలెక్షన్. సో అసెస్మెంట్ అనేది సిస్టమ్ వైజ్గా మనం అసెస్ చేయడం కంటిన్యూయస్గా, అదేవిధంగా ఆర్గనైజ్ చేయడం, అంటే మనం ఏ విధంగా ప్లాన్ అనేది చేయాలి అని మనం ఆర్గనైజ్ ముందుగానే ఏర్పరచుకోవాలి. సో దట్ ఈస్ ద ఆర్గనైజేషన్. అండ్ వ్యాలిడేషన్ అంటే ధృవీకరించడం, సో ప్లాన్ చేసిన దాన్ని మనం అమలు చేయడం. సో దట్ ఈస్ ద it is systemic or continuous collection or organization and the validation. So it is the validation and documentation of the data. So it is the definition of assessment. So the definition is become systemic continuous collection, organization and validation, documentation of data. So the next one, types of assessment. So the types includes the initial assessment, focus assessment and time lapsed assessment and emergency assessment. So the initial assessment, it can be done when the patient is entering into the healthcare facilities. సో ఇనిషియల్ అసెస్మెంట్ అంటే ఎప్పుడైతే పేషెంట్ హాస్పిటల్ అంటే హెల్త్ కేర్ ఫెసిలిటీ లోపలికి ఎంటర్ అవుతారో, అంటే ప్రారంభిస్తారు. సో పేషెంట్ అనేది హెల్త్ కేర్ ఫెసిలిటీ లోపలికి ఎంటర్ అయినప్పుడు మొదటి దశలో పేషెంట్ని అసెస్ చేయడం. సో ఇట్ ఈస్ ద ఇనిషియల్ అసెస్మెంట్. సో ద ఇనిషియల్ అసెస్మెంట్ మీన్స్ ద పేషెంట్ ఈస్ ఎంటరింగ్ ఇన్ టు హెల్త్ కేర్ ఫెసిలిటీ. సో ఫ్రమ్ దట్ we are doing the assessment to the patient. So that is the initial assessment. Next one, focused assessment. సో ఫోకస్డ్ అసెస్మెంట్ అంటే ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం పైన ఫోకస్ చేయడం, అంటే ఇప్పుడు ఓన్లీ డైజెస్టివ్ ప్రాబ్లం ఉంది అనుకోండి, సో ఓన్లీ డైజెస్టివ్ ప్రాబ్లంకి సంబంధించిన అసెస్మెంట్ చేయడం, అంటే పేషెంట్ని ఇలా పేషెంట్ యొక్క పొట్ట పైన ఇలా ఒత్తి చూడడం వల్ల పేషెంట్కి కడుపులో నొప్పిగా ఉందా, లేకపోతే ఏదైనా వామిటింగ్స్ అవుతుందా, సో అలాంటివి మనం ఓన్లీ రిలేటెడ్ టు ద పర్టిక్యులర్ ప్రాబ్లం వీఆర్ డూయింగ్ ద అసెస్మెంట్. సో ఫోకస్ అసెస్మెంట్ మీన్స్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద పర్టిక్యులర్ ప్రాబ్లం, అంటే ఫోకస్ అసెస్మెంట్లో మనం ఓన్లీ పర్టికులర్గా ఒక ప్రాబ్లం పైన మాత్రమే ఫోకస్ చేసి అసెస్మెంట్ అనేది చేస్తాం. సో దట్ ఈస్ ద ఫోకస్ అసెస్మెంట్. సో ఇనిషియల్ అసెస్మెంట్ when patient is entering into the healthcare facility, from that we are doing the assessment. So that is the initial assessment. Next, focus assessment, there is a where only focusing on the particular problem, and that is the focus assessment. Next, time lapsed assessment. So the time lapse assessment, it can be done from during the follow up, ante patient anedi
హెల్త్ అంటే పేషెంట్ చాలా గ్యాప్ తీసుకుంటారు అసెస్మెంట్కి. సో పేషెంట్ చాలా రోజుల తర్వాత హాస్పిటల్కి అంటే ఒకసారి చెకప్ అయిపోయిన తర్వాత చాలా మంత్స్ ఇయర్స్ గడిచిన తర్వాత మళ్ళీ ఫాలో అప్కి వస్తారు. సో అంటే టైం గ్యాప్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద time lapsed assessment. So time lapsed assessment, there is a assessment can be done during the follow up. అంటే ఎప్పుడైతే పేషెంట్ మంత్స్ కానీ ఇయర్ నుంచి ఫాలో అప్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ ద టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్. సో ఒక ఇయర్ ముందు వచ్చిండు హాస్పిటల్కి పేషెంట్. సో ఇయర్ తర్వాత రీసెంట్గా వచ్చినప్పుడు అంటే గ్యాప్ అనేది ఉంది కాబట్టి దాన్ని టైమ్ ల్యాప్స్డ్ అసెస్మెంట్ అని అంటారు. సో ద నెక్స్ట్ వన్ ఎమర్జెన్సీ అసెస్మెంట్. సో దిస్ ఎమర్జెన్సీ అసెస్మెంట్ కెన్ బీ డన్ డ్యూరింగ్ ద లైఫ్ థ్రెటనింగ్ కండిషన్. అంటే పేషెంట్కి సంబంధించిన ఏదైనా ప్రాణానికి లైఫ్ థ్రెటనింగ్ అంటే ఏదైనా ప్రాణాంతకంగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ అసెస్మెంట్ అనేది చేస్తారు. సో దట్ ఈస్ ద ఎమర్జెన్సీ అసెస్మెంట్. సో ద ఎమర్జెన్సీ అసెస్మెంట్ కెన్ బీ డన్ డ్యూరింగ్ ద లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. So that is the emergency assessment. So the initial assessment, focus assessment, time lapsed assessment and the emergency assessment. So it completes the nursing process, purpose and the assessment and the types.